రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన నీటి సంఘం ఎన్నికలలో కూటమి సభ్యులు 100% గెలిచారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పిఠాపురంలోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గంలో గెలిచిన నీటి సంఘం అధ్యక్షులను సన్మానించారు. గెలిచిన అభ్యర్థులంతా రైతుల వెన్నంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎలక్షన్ ఈరోజు కట్టడం జరిగింది. ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ 100% రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించి 3 పార్టీలు కూడా ఘన విజయం సాధించాయి. తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉన్న చోట జనసేన వైస్ ప్రెసిడెంట్, జనసేన ప్రెసిడెంట్ ఉన్న చోట తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్, అలాగే బీజేపీ ఉన్న చోట తెలుగుదేశం అవచ్చు, జనసేన అవచ్చు వైస్ ప్రెసిడెంట్. ఆ విధంగా ఒకే మాట మీద నిలబడి నీటి సంఘాలు గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా నేను గత 23 సంవత్సరాల నుంచి కూడా రైతుల పక్షాన్ని పోరాడడం, మొత్తం నా పొలిటికల్ కెరీర్ జీవితంలో 70% రైతు గురించే పోరాడాం. దేని గురించి అంటే ఆధునీకరణ కోసం పోరాడాం. ఆధునీకరణ మొదటి ఫేజ్ 78% తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టి ఈవేళ స్లూయిస్లన్నీ నిర్మాణం చేసి రైతులు వాలంక లేకుండా మరి ఈరోజు నీటి సరఫరా చేసిన పేరు తెలుగుదేశం పార్టీ. అలాగే ఎండిపోతున్న పొలాలకు పురుషోత్తపట్నం తీసుకొచ్చి మొత్తం నియోజకవర్గాంతా సస్యశ్యామలం చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడాక పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఇక్కడ ఏరియా ఆధునీకరణ ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఏదైతే నిధులు చేసి శంకుస్థాపన తెచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసేయడం, దాన్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. ఇప్పుడు గెలిచిన కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన నీటి సంఘాల ప్రెసిడెంట్లు కానీ, మెంబర్లు కానీ అందరూ కూడా రైతుకి వెన్నంటి ఉండాలి, రైతు కష్టాల్లో ఉండాలి, రైతుకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మనం ముందుండాలి. ఆ విధంగా మనం రైతుల కుటుంబంలో ఒక సభ్యుడిలాగా మనందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్లి 2 పంటలు సస్యశ్యామలంగా పుష్కలంగా పండి బాధ్యత ఈ కొత్త నీటి సంఘ కార్యవర్గం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మంచి నీటి సంఘం కార్యవర్గాలు ఎన్నుకున్న పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.